శుభములు కలుగు నీకు. అమ్మా అరుంధతి, ఎక్కడమ్మా నాన్నగారు? ఏరి ఎక్కడున్నారు? 25 ఏళ్లుగా ఏడుస్తూ ఎంతో బాధని అనుభవిస్తూ ఉన్నావు. నీ కళ్ళ ముందే ఒంటి నిండా రక్తంతో కొట్టుకొని చనిపోయిన ఆ మహానుభావుడి కోసం నువ్వు పడుతున్న బాధ వర్ణాతీతం అమ్మా. ఏరమ్మా, మీ నాన్నగారిని ఎక్కడ పెట్టారు? ఆబ్దికనికి సంబంధించిన పూజలు దానాలు అన్ని పొద్దున్నే గుళ్ళు అయిపోయాయి. ఇక్కడ కార్యక్రమం మొదలవ్వలేదు. నాన్నగారు ఫోటో ఇంకా రాలేదు. సరే అమ్మా, ఫోటో వచ్చాకే దండేస్తానులే. ముందు నువ్వు కూర్చోమ్మా. ఏంటోనమ్మా, ఆ దౌర్భాగ్యుడు సూర్యగాడు మీ నాన్నతో గొడవపడి అంతెత్తు నుంచి తోసేయడం, ఆయన పోవడం, మీ కుటుంబం సర్వనాశనం అయిపోవడం, అందుకు కారణమైన వాళ్ళని ఇప్పుడు నువ్వు నీ ఇంట్లోనే ఉంచుకోవడం, ఏంటో అంతా మన కర్మ. అవును, ఏదో అరుంధతి గారిది చాలా విశాలమైన మనసు కాబట్టి తండ్రిని చంపిన వాళ్ళకి ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. అదే ఇంకోళ్ళైతే ఎప్పుడో కృష్ణ తులసిని నరికి పోగులేసేవాళ్ళు. హలో, ఏమండి? తాతయ్య గారి కార్యక్రమం కాసేపట్లో మొదలవుతుంది. మేమొచ్చింది కృష్ణమ్మ గారి కోసమండి. ఆవిడ్ని కొంచెం పిలుస్తారా? ఏయ్, ఇది ఆవిడిల్లు కాదు, అరుంధతి గారిది. తెలుసండి, కానీ మా కృష్ణమ్మత్త ఇక్కడుందని తెలుసుకొని వచ్చామండి. నా ఇంట్లో 10 మంది పని వాళ్ళున్నారు. వాళ్ళ బంధువులు కానీ చుట్టాలు కానీ నా ఇంటి పరిసరాలకి రావటానికి కూడా భయపడతారు. అలాంటిది మీరు? కృష్ణమ్మత్త మాకు బంధువు కాదు, చుట్టము కాదు. ఆవిడ మంచితనం వల్ల మా ఊరంతా ఏదో ఒక వరుస కలిపి ఆవిడని మా ఇళ్లల్లో మనిషిగా చేసుకున్నాం. మీరేం చేసుకున్నా మీ ఇంటి దగ్గర చేసుకోండి, మా ఇంటి దగ్గర కాదు. మా అత్త మీ ఇంటి పని మనిషి కాదు కదండి, మీకు బంధువే కదా. నోర్మోయ్! పూజ, పూజ, ఏమైంది? నువ్వొచ్చావేంటి? మీ ఆయన ఎందుకొచ్చాడు? ఏంటమ్మా, ఏం జరిగింది? అది కాదత్తా, మేం మీకోసం వచ్చాం. నా కోసం మనింటికే రావచ్చు కదా, ఇక్కడికి ఎందుకొచ్చారు? 4 రోజులు ఆగితే నేనే ఇంటికి వచ్చేస్తాను కదా. కానీ చిన్నోడికి ఈరోజే నామకరణం చేయాలత్తా. నామకరణమా? అవునత్తా, ఈరోజు చాలా మంచి రోజంట. అందుకే ఇప్పుడే పిల్లోడికి పేరు పెట్టేయమన్నారు. ఊళ్ళో అందరికీ నువ్వు పేరు పెట్టిన పిల్లల భవిష్యత్తు బావుంటుందనే నమ్మకం ఉంది. అందుకే వచ్చానత్తా.
అవునా? అత్త నువ్వే పేరు పెట్టాలత్తా. ఆవిడ గారి పిల్లలకి ఆవిడ గారే పేరు పెట్టారు. కానీ తన పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో చూసావో పూజ? అయినా నా భర్త నా పక్కనే ఉన్నాడు కాబట్టి నా పిల్లోడి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్బా, మాటలతోనే నీ గూపు గూయమనిపించింది నాన్న. ఈమె నాకెందుకులే, నేను వెళ్ళి రేఖను వెతుక్కుంటాను. అత్తా నువ్వు పేరు పెట్టు. ఏ కృష్ణ తులసి, ఇక్కడ జరగబోయే కార్యక్రమం ఏంటి? ఈ అలగా జనం గోలేంటి? ముందు వాళ్ళని బయటికి పొమ్మను, లేదంటే నా కొడుకే వాళ్ళని బయటికి తోసేస్తాడు. అరుంధతి, దయచేసి ఒక్క నిమిషం ఆగు. ఓ బిడ్డకి పేరు పెట్టడం అనేది చాలా మంచి పనే కదా. పాపం వీళ్ళు తూర్పు వీధి నుంచి ఇంత దూరం వచ్చారు. ఈ రోజే మంచి రోజు అంటున్నారు. మీ నాన్నగారి కార్యక్రమం మొదలవ్వకముందే వీళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోతారు. దయచేసి ఆగు అరుంధతి. పిల్లాడు పండులా ఉన్నాడు. వీడికేం పేరు పెట్టాలి? మంచి పేరే పెట్టాలి. దింపండి. పేరు పెడుతున్నాను. నీ పేరు శివుడి పేరు. అన్నిటికంటే చాలా ఉన్నతమైన స్థానంలో నిలబడిన పర్వతరాజు పేరు కైలాష్నాథ్. కైలాష్నాథ్, కైలాష్నాథ్, కైలాష్నాథ్. ఆపు కృష్ణ తులసి.